ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందట. అక్కడ కాకులు కూడా అడుగు పెట్టవట. గాలి ఎంత ఉన్నా దీపం ఆరదట. ఇది కేవలం భక్తి కథేనా? లేక సైన్స్‌కు సవాలు విసిరే నిజమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది యగంతి టెంపుల్ పూర్తి రహస్యాలు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కొండల మధ్యలో ఉన్న ఈ యాగంటి క్షేత్రం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర రాయలు మరియు బుక్కరాయలు నిర్మించారు. ఆ కాలంలో రాళ్లను మలిచిన తీరు, గోపురాల నిర్మాణం మన పూర్వీకుల అద్భుతమైన ఇంజనీరింగ్కు నిదర్శనం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ ఉమామహేశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కలిసి ఒకే విగ్రహంలో కనిపిస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ విగ్రహం చెక్కుతున్నప్పుడు స్వామివారి కాలి బొటనవేలు విరిగిపోయింది. అది చూసి బాధపడిన అగస్త్యుడు శివుడి కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అగస్త్య, ఈ ప్రదేశం కైలాసానికి సమానమైనది. ఇక్కడ నేను ఉమామహేశ్వరుడిగా కొలువుదీరుతాను అని చెప్పడంతో ఈ విగ్రహం వెలసింది. ఇక విరిగిపోయిన ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న గుహలో ప్రతిష్ఠించారు. యాగంటి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడి నంది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం పెరుగుతోంది. సైన్స్ ప్రకారం ఈ రాయికి సిలికా గుణం ఉండటం వల్ల ఇలా జరుగుతోందని చెబుతుంటే, వీరబ్రహ్మేంద్రస్వామిగారి కాలజ్ఞానం ప్రకారం మాత్రం కలియుగాంతంలో ఈ నంది ప్రాణం పోసుకుని రంకెవేస్తుంది. అప్పుడు కలియుగం అంతమవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా కాకులు కనిపిస్తాయి కానీ యాగంటిలో ఒక్క కాకి కూడా అడుగుపెట్టదు. అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు అరిచి ఆటంకం కలిగించాయట. దాంతో ఆయన ఈ ప్రాంతంలో కాకులు తిరగకూడదు అని శాపమిచ్చారు. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఇక్కడ శని ప్రభావం అస్సలు ఉండదు. కొండలపైనుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ నంది నోటిద్వారా ఒక పుష్కరిణిలోకి చేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో, దాని మూలం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఏ కాలంలోనైనా ఆ నీరు ఎండిపోదు. యాగంటి క్షేత్రంలో గాలి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొండల మధ్య ఉండడం వల్ల గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. కానీ ఆలయ ప్రాంగణంలో కొన్ని నిర్దేశిత ప్రదేశాలలో వెలిగించే దీపాలు ఎంత గాలి వీచినా అస్సలు ఆరిపోవు. దీనిని భక్తులు క్షేత్ర మహిమగా, స్వామివారి శక్తిగా భావిస్తారు. సాధారణంగా బయట దీపం పెడితే కొద్దిపాటి గాలికే ఆరిపోతుంది. కానీ ఇక్కడ గాలి వేగం ఎక్కువగా ఉన్నా దీపం స్థిరంగా వెలగడం అనేది ఒక గొప్ప వింత. కర్నూలు జిల్లా ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుంటాయి. కానీ యాగంటి గుహల లోపలికి వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. బయట భానుడు భగభగలాడుతున్నా ఈ 3 గుహల అగస్త్య, వెంకటేశ్వర, బ్రహ్మంగారి గుహలు లోపల మాత్రం ఏసీ వేసినట్లుగా ఎంతో చల్లగా ఉంటుంది. సైన్స్ మరియు ఆర్కిటెక్చర్. ఆ రాళ్ల నిర్మాణం, గుహల లోతు మరియు గాలి లోపలికి ప్రసరించే విధానం వల్ల లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఇది మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. 3 గుహల అంతరార్థం. అగస్త్య గుహ 120 మెట్లు ఎక్కి వెళ్తే అగస్త్య మహర్షి తపస్సు చేసిన చోటు కనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతత మిమ్మల్ని మరొక లోకానికి తీసుకెళ్తుంది. వెంకటేశ్వర గుహ. భిన్నమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడే ఉంటుంది. తిరుమల కంటే ముందే వెలిసిన స్వామిగా దీనిని భక్తులు కొలుస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. ఇది అత్యంత రహస్యమైన గుహ. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఇక్కడే రాశారు. ఈ గుహలో ఉన్న చిన్న దారులు పాతాళలోకానికి లేదా ఇతర రహస్య ప్రాంతాలకు దారితీస్తాయని నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామిగారి కాలజ్ఞానం ప్రకారం ఈ నంది భవిష్యత్తులో ప్రాణం పోసుకుని రంకెవేస్తుందట. అది కలియుగాంతానికి సంకేతమని చెబుతారు.
సైన్స్ ప్రకారం ఇది రాళ్ల గుణం వల్ల జరిగేదని చెబుతుంటే, భక్తులు మాత్రం ఇది దైవ మహిమ అంటున్నారు. మరి నిజం ఏది? సైన్స్‌కు, ఆధ్యాత్మికతకు మధ్య జరిగే ఈ అద్భుత యుద్ధమే యాగంటి. మరి ఆ నంది రంకె వేస్తుందా? కలియుగాంతం జరుగుతుందా? అదిదా? అది కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మన హనీ నెస్ట్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.